బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ ఎంవీపీ కాలనీ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సాయి తేజ మృతితో అక్కడ సాయి తేజ బంధువులు అలాగే సాయి తేజ స్నేహితులు ఆందోళనకు దిగారు. ఆ కాలేజ్ దగ్గర సమతా కాలేజ్ గేటు ముందు ఆ ఫ్యామిలీ ధర్నాకు దిగింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రస్తుతం ధర్నాలో కూర్చున్నారు. ప్రిన్సిపల్ తలుపులు బద్దలు కొట్టి అంటే ప్రిన్సిపల్ రూమ్కి సంబంధించిన తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు నిరసన వ్యక్తం చేసేందుకు. సాయి తేజకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇద్దరు లేడీ లెక్చరర్ల లైంగిక వేధింపులతో సాయి తేజ బలవన్ మరణానికి పాల్పడ్డారంటూ ప్రస్తుతం అక్కడ ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు ప్రిన్సిపల్ ఇన్ఫాక్ట్ ప్రిన్సిపల్ గేట్కి సంబంధించి ప్రిన్సిపల్ ఆ తలుపుల ముందు ఆ ద్వారం ముందు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, అక్కడికి చేరుకుని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం. సాయి తేజకు న్యాయం జరగాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ నిరసనకు ధర్నాకు దిగిన సందర్భం. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, లైవ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం నేరుగా. అంతకన్నా ముందు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి చూసే ప్రయత్నించండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్కి వెళ్దాం, ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం. ఏ విధమైనటువంటి వివరాలు రాకపోవడం రైట్, డీటెయిల్గా తెలిసిన ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సాయి తేజ బలవన్ మరణానికి పాల్పడిన నేపథ్యంలో ఆ కాలేజ్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం విశాఖ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సమతా కాలేజ్కు చేరుకుంది ఆర్టీవీ, అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది మా ప్రతినిధి శివరామకృష్ణ. అక్కడే ఉన్నారు, ఒకసారి లైవ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, ప్రస్తుతం సమతా కాలేజ్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, ఆ కుటుంబం ఏమని డిమాండ్ చేస్తోంది, అట్ ద సేమ్ టైం సాయి తేజ స్నేహితులు ఏమని డిమాండ్ చేయడం జరుగుతోంది? శివరామకృష్ణ. సచిన్, మనం ఇప్పుడు సమతా డిగ్రీ కాలేజ్ లోను ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సాయి తేజ్ అయితే ఈ సూసైడ్ చేసుకున్న ఘటన అయితే వీళ్ళ సాయంత్రం నుంచి వీళ్ళంతా తీవ్ర ఆందోళన అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఈ స్టూడెంట్స్ స్నేహితులు అయితే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము విరమించేది లేదు, మాకు న్యాయం చేయాలి, అలాగే ఈ కాలేజ్ యాజమాన్యాన్ని అయితే నిలదీస్తున్నారు. కానీ నాకు ఇప్పుడు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ స్టూడెంట్స్ అందరినీ బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు ఈ సాయి తేజ స్నేహితులు అలాగే స్టూడెంట్స్ లీడర్స్ అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం జరిగింది, ఏం చెప్తారు మీరు? ఇదైతే ఈ రోజు జరిగిన ఆత్మహత్య అనే ఇన్సిడెంట్ మనం చూసుకుంటే మన దేశంలో రైతుల ఆత్మహత్యలు మించిపోతున్నాయండి రోజు రోజుకి విద్యార్థుల ఆత్మహత్యలు. ఈ రోజు ఈ విద్యార్థికి జరిగిన ఇన్సిడెంట్ కూడా ఏంటంటే అందరినీ కాస్త మానసికంగా శారీరకంగా హింసించారు అన్నది మనకి బయటకు వస్తున్న విషయము. అయితే ఇది కేవలం ఈ ఒక్క విద్యార్థికి మాత్రమే పరిమితం కాలేదండి. దగ్గర వాళ్ళ క్లాస్ లో చాలా మంది స్టూడెంట్స్ ఇదే విషయమై సఫర్ అవుతున్నారు అని ఆ ఫ్రెండ్స్ వాళ్ళు మనతో పంచుకున్న విషయం అండి. ఇంకోటి ఆ పిల్లాడు బాగా చదివే అబ్బాయి, తర్వాత అన్ని విషయాల్లో కూడా చాలా పద్ధతిగా ఉండే అబ్బాయి. అయితే ఏదైతే అబ్బాయికి ఉన్న ఇంట్రోవర్ట్ అన్న ఒక్క దీన్ని బేస్ చేసుకొని ఇదంతా జరుగుతుంది అనేసి కూడా మనకి స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. అయితే ఈ ఆత్మహత్యలన్నింటికి ఏంటి కారణాలు, వాళ్ళు మరి స్టూడెంట్స్ ఇంత సెన్సిటివ్ గా ఉండిపోవడానికి ఇదంతటి గురించి కూడా మనం ఆలోచించాలి. ఏదో ఈ ఒక్క ఇన్సిడెంట్ వేస్తూ ఇదొక్కటే అని ఇక్కడికే పరిమితం చేసి మాట్లాడడం అనేది ఎప్పుడు సరైనది కాదు. ఇక్కడ కూడా చూసుకుంటే మనకి కాలేజ్ యాజమాన్యం కానివ్వండి సరిగ్గా ఏమీ రెస్పాండ్ అవుతున్నట్టుగా మాకు ఏం కనిపించట్లేదు. మేము వచ్చి చాలాసేపు అవుతుంది కానీ ఏ మాత్రం ఇది లేకుండా ఆ కుటుంబ సభ్యులు తర్వాత మేము ఏదో కింద మీద పడుతూ చేయడం తప్ప కుటుంబ సభ్యులు వాళ్ళైతే పుట్టడు దుఃఖంలో ఉన్నారండి. కనీసంగా ఏమి మాట్లాడే పొజిషన్ లో లేదు. వాళ్ళ తమ్ముడే కాస్త కోస్త విషయాలు చెప్తూ అక్క ఇలా జరుగుతుందని మాట్లాడగలుగుతున్నాడు. ప్రస్తుతం పేరెంట్స్ అయితే మార్చిడి దగ్గర ఉన్నారు. తమిళ పోలీస్ స్టేషన్ దగ్గర ఏం జరుగుతుంది ఏంటన్నది వాళ్ళు అక్కడ వివరాలు కనుక్కుంటున్నారండి. ఇక్కడ మనం పోలీసులతో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్తుంది కూడా ఏంటంటే మీరు మాకు ఏదైనా ఉంటే ఇవ్వండి అమ్మా, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఇదంతా చూస్తాము, మాట్లాడతాము, చేస్తాము అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే సాయి తేజ ఫ్రెండ్స్ ఏమన్నారు? సాయి తేజ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు కదా, ఆ లైంగికంగా మెసేజ్ వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకనే సాయి తేజ ఈ బలవన్ మరణానికి అయితే పాల్పడ్డాడని చెప్పి తెలియజేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఆ రికార్డ్ మీద సిగ్నేచర్ కూడా పెట్టకుండా చాలా కాలం నుండి అలా డిలే చేసుకుంటూ వస్తున్నారండి సార్. ఈ వాట్సాప్ లో చాటింగ్ ఇదంతా కూడా ఉంది, అదంతా ఒక సాక్ష్యం ఉంది అని అయితే స్టూడెంట్స్ మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మాకంతా ప్రూఫ్ ఉంది. అంటే సాయి తేజ చెప్పాడా ఫ్రెండ్స్ స్నేహితులు చెప్పాడా ఇలా జరుగుతుంది, నన్ను ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు? అక్కడ స్నేహితులు కూడా సఫర్ అవుతున్నారు. ఓన్లీ ఒక్క అబ్బాయి మాత్రమే కాదు. అయితే తట్టుకోలేక ఈ అబ్బాయి
ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది బయటికి రావడం ఇదంతా జరిగింది. స్టూడెంట్స్ నుంచి కూడా చాలా మంది ఎవరైతే ఆ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. అది చెప్పండి, ఏం చెప్తారు ప్రధానంగా అసలు సమతా డిగ్రీ కాలేజ్ లో ఇది జరగడం నిజంగా ఎలాంటి జరగడం చాలా అరుదు. అలాంటిది ఒక మహిళా లెక్చరర్లు ఇలాగ ఈ విధంగా చేయడం ఎంతవరకు అంటే ఏం చెప్తారు? ఇది మనం చూసుకుంటే సొసైటీ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య వచ్చినటువంటి వెబ్ సిరీస్లు కానివ్వండి, లేకపోతే కొన్ని సినిమాస్ కానివ్వండి, ఎక్కువగా న్యూడిటీని ఎక్స్పోజ్ చేస్తూ కొన్ని తప్పుడు రిలేషన్స్ పెట్టుకోవాలనేటువంటి దాంతో మనం చూస్తున్నాం. న్యూస్ పేపర్ లో కూడా భర్తని చంపేసిన భార్య అని చెప్పేసి, భార్యని చంపేసిన భర్త అని చెప్పేసి అక్రమ సంబంధాలు ఎక్కువగా సొసైటీలో అనేది వెళ్ళిపోవడం ద్వారా స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఈ రోజు చూసుకొని వాళ్ళతో కూడా ఈ కార్యకలాపాలు సాగించాలనే ఉద్దేశంతో టీచర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సొసైటీ యొక్క ఇంపాక్ట్, వాళ్ళ కల్చర్ అనేది, వాళ్ళ ఐడియాలజీ అనేది మొత్తం కూడా ఈ రోజు ఆ విధంగా మారింది. మనం ఎప్పుడైతే దాన్ని ఆపుతామో రేపు భవిష్యత్తు లాంటి ఘటనలు అనేవి జరగకుండా ఉంటాయని తప్పించి, ఇది మనం ఈ సంఘటన ఇక్కడ వరకే మనం చూస్తే లేదా ఇక్కడ వరకే మనం ఆలోచిస్తే రేపు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మనం చేసే భవిష్యత్తులో ఏది కూడా లేదని చెప్పేసి మనం ఆలోచించాలి. వీటన్నిటి కూడా మీరు ఆలోచించి ఏదైతే కల్చర్ అనేది ఇంపాక్ట్ చేస్తుందో స్టూడెంట్స్ ని కానివ్వండి, యూత్ ని కానివ్వండి, ఫ్యామిలీస్ ని కానివ్వండి, సొసైటీని కానివ్వండి, ఏదైతే ఇంపాక్ట్ కలిగిస్తుందో దాని అన్నింటి కూడా మనం భవిష్యత్తులో దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ అనేది గట్టి చర్యలు తీసుకొని తప్పుడు న్యూడిటీ ఎక్స్పోజ్ చేస్తున్న సోషల్ మీడియా కంటెంట్ అన్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం ఏమంటుంది ఈ సిచ్యువేషన్ మీద? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్తారు? దర్యాప్తు చేయాలని చెప్పేసి చెబుతున్నారు. వాళ్ళ దృష్టికి ఇంకా రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన దాంట్లో ఇంకా చూడాలి. రేపు దర్యాప్తు అయ్యి ఎఫ్ఐఆర్ నమోదయ్యి దర్యాప్తు అయిన తర్వాత నిజాలు ఏంటి, అసలు నిజంగా జరిగిందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు కంక్లూడ్ చేసి చెప్పలేము. ఇది ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూగా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మన ప్రూఫ్స్ ద్వారా జరిగి మొత్తం రిజిస్ట్రేషన్ అయ్యి ఎఫ్ఐఆర్ నమోదయ్యి కేసు దర్యాప్తులో భాగంగా భవిష్యత్తులో వచ్చిన పరిణామాలను బట్టి మనం కంక్లూజన్ రావాలి. ఇలా జరిగిందని బలంగా స్టూడెంట్స్ చెబుతున్నారు, తల్లిదండ్రులు చెబుతున్నారు, వాట్సాప్ చాట్స్ ఉన్నాయని చెప్పేసి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. దీనికి ప్రధాన కారణంగా కూడా ఇందాక నేను చెప్పినటువంటి సొసైటీ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఎంత త్వరగా మనం బ్యాన్ చేసుకోగలిగితే రేపు మన భవిష్యత్ తరాలను భవిష్యత్తుని మనం అంత బాగా నిర్మించుకోగలం అని చెప్పేసి కూడా మేము పీడిఎస్ తెలియజేస్తాం. బ్రదర్ చెప్పండి, నిజంగా స్టూడెంట్ చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఏం చెప్తారు? వాస్తవ పరిస్థితులు చూసుకుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్బాయి ఈ రోజు అలా మరణం పాల్పడ్డంటే అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మంచిగా అబ్బాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మంచి మార్పు సాధించాడని చెప్పేసినటువంటి సమాచారం మన దగ్గర ఉంది. అలాగే రేపు అబ్బాయి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత తల్లిదండ్రులు చేదోడు వాదడిగా ఉంటాడని చెప్పేసి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో ఎవరైతే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సంబంధించి హెచ్ఓడి గారు ఎవరైతే మేడం గారు ఉన్నారో ఆ అబ్బాయిని సెక్సువల్ గా హెరాస్మెంట్ చేస్తా ఉన్నారు కదా కొంతకాలంగా అని చెప్పేసి కూడా మన స్నేహితుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాకైతే అందింది. అలాగే అబ్బాయిలో మార్పు రావాలి, స్వయం అని చెప్పేసి రకరకాల ఇదిగా అబ్బాయిని ప్రలోభాలకు గురి చేసి అబ్బాయి లాంగ్ తీసుకునే విధంగా ఆమె ప్రయత్నం చేసిందని చెప్పేసి ఆ తల్లిదండ్రులు, స్నేహితులు, సొంత బ్రదర్ కూడా మనకు తెలియజేసే సందర్భంలోనే వాట్సాప్ చాటింగ్ ఉంది, వాయిస్ మెసేజ్ ఉన్నాయి కూడా అన్ని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అబ్బాయి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అడిగితే ఉంటే కేవలం సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. దీని మీద పోలీస్ వారు సమగ్రమైన విచారణ జరిపి ఎవరికి స్నేహితులు, బంధువులు చెప్పిన సమాచారాన్ని సుమూటగా తీసుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు జస్ట్ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఫెయిల్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూలో సుమూటగా కేసు తీసుకుని పూర్తి స్థాయిలో నిజాలు తేల్చే విధంగా వాళ్ళు ముందడిగేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు మాకు ఎంతవరకు సమాచారం అందలేదు, ఇప్పుడు అందిందన్నట్టుగా వాళ్ళు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అంటే బంధువులు, స్నేహితులు దగ్గర ఉన్నటువంటి సమాచారం ద్వారా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి తగు చర్యలు ఆమెపై నిజాలు తేల్చి ఆమె ఖచ్చితంగా ఆమె ఇందులో పాల్పడి ఉందని తెలిస్తే ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేసి జైలు పాలు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. అలాగే ఆ కుటుంబాన్ని మేనేజ్మెంట్ ఆదుకోవాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఏఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా ఫ్రెండ్స్ ఏమన్నారు, స్నేహితులు ఏమన్నారు? ఇద్దరు దీనికి ఒకటే కాదు, సైతేజ ఒకటే కాదు, ఇంకా చాలా మందికి మెసేజ్ పెట్టి వచ్చాయి. ఈ ఇబ్బంది అయితే పట్టాము అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? అంటే మనకున్న ఇదైతే సాయితేజ వరకు అయితే ఇలా మెసేజ్ చేస్తున్నా ఉన్నారని చెప్పేసి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి కూడా ఒకటే రెండు ఈ విషయాలను షేర్ చేసుకున్న తర్వాత కొంతకాలంగా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఈ సాయితేజ అనే అబ్బాయి కొంచెం దూరంగా ఉంటున్నాడు అని చెప్పి తెలియజరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా రీసెంట్ గా 1 or 2 days ముందే ఇటువంటి సమాచారం ఇచ్చాడు. ఈ లోపలనే అబ్బాయి ఇటువంటి దుర్ఘటన పాలవడం చాలా బాధాకర విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి భవిష్యత్తు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అనేక కళాశాలలో ఈ టీచర్స్, స్టూడెంట్ ని హెరాస్మెంట్ చేయడం అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి అడ్డుకట్టేయాలని చెప్పేసి మేము విద్యా సంఘాలుగా అనేక మార్లు మేము
ఎన్నిసార్లు విన్నమించుకున్నా సరే ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా చూసి చూడనట్టు వ్యవహరించేవి, అటువంటి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవి ఇంకా పునరావృతం అవుతా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా వాటిపై వాళ్ళ స్నేహితుల దగ్గర చాలా సమాచారం ఉన్నది. మాకున్న సమాచారం ప్రకారం వాళ్ళ మిత్రుల దగ్గర ఏదైతే ఉన్నాయో వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ రాసే సందర్భంలో కూడా చాలా సందర్భాల్లో ఆ ఎగ్జామ్స్ మార్క్స్ తగ్గించడం, క్వశ్చన్స్ రాంగ్ చేయడం, అలాగే నువ్వు గే అని చెప్పేసి అనేటువంటి ముద్ర వేసి అనేక రకాలుగా అబ్బాయి లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి సందర్భాలు మాకు తోటి స్నేహితులు, బంధువులు చెప్పే పరిస్థితి ఎందుకంటే స్టూడెంట్ కి అసలు లెక్చరర్స్ కి ఈ మధ్యన బిట్వీన్ అవినాభావ సంబంధం ఒక టీచర్ స్టూడెంట్ ఉండాలి, కానీ ఎందుకు ఇలాంటి ఎందుకు వస్తున్నాయి అసలు? ఉన్న సమాజంలో ఈ విద్యార్థి ఉపాధ్యాయ అనేటువంటి సంబంధాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా రకరకాల ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, బ్లూ ఫిల్మ్స్ కావచ్చు, ఇప్పుడు రకరకాల ఫ్రెండ్ యాప్ అని రకరకాల యాప్స్ అన్ని వస్తున్నాయి. అందులో అక్రమ సంబంధాలకు సంబంధించిన ప్రోత్సాహం చాలా కంటెంట్ ఉండడం వల్ల ఇటువంటి దారుణ ఘటనలకి పాల్పడే పరిస్థితి వస్తుంది. ఇటువంటి అన్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి అనేక మార్లు మేము చెప్పినా సరే అటువంటి కూడా బ్యాన్ చేసే పరిస్థితి లేదు. మొన్న కూడా ఒక ఫ్రెండ్ యాప్ అనేది ఒక ప్రస్తుతం బయటకు వచ్చింది. అందులో ఆన్లైన్ లో అమ్మాయిలు చాట్ చేసుకోవడం, ఇటువంటి వ్యభిచారానికి పాల్పడే సందర్భాలు ఎక్కువ కంటెంట్ ఉందని చెప్పేసి అటువంటి యాప్స్ కూడా నియంత్రించాలని చెప్పేసి సమాచారం కూడా నిన్న కూడా రావడం జరిగింది. ఇటువంటి వాటికి గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఇచ్చి అటువంటి వాటి పర్మిషన్ ఇస్తుంది కాబట్టి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఈ చిన్న పెద్ద తేడా లేకుండా విద్యార్థి ఉపాధ్యాయుల తేడా లేకుండా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇటువంటి ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాన్ చేయాల్సిందే. సో ఈ అబ్బాయి ఎవరు తేజ మరణంపై పూర్తి సమగ్రమైన విచారణ జరిపి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ మేము తెలియజేస్తా ఉన్నాం.